Hello aspirants, the Hindu News Analysis 27th of September 2025, wheat in desert. ఈ టాపిక్ గురించి చూద్దాం. సో విచ్ డెజర్ట్? థార్ డెజర్ట్. ఇక్కడ అజ్మేర్ డిస్ట్రిక్ట్, రాజస్థాన్లో. ఎందుకు ఇలా చేస్తున్నారంటే డెజర్టిఫికేషన్ అంటే ఇది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు. ముఖ్యంగా వెస్టర్న్ రాజస్థాన్లో డెజర్టిఫికేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? అరావళి మౌంటైన్ రేంజెస్ అనేవి డిస్ట్రక్షన్కి గురవుతున్నాయి. ఎందుకు? క్లైమేట్ చేంజ్ వల్ల, డిఫారెస్టేషన్ వల్ల. సో దీన్ని ఆపడం గురించి, ఎందుకు మనం సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయకూడదు అని రీసెర్చర్స్ ఫ్రమ్ రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారంటే 1000 స్క్వేర్ మీటర్స్లో అరౌండ్ 12 kg వీట్ సీడ్స్ని యూజ్ చేసుకొని అరౌండ్ 23 kg ఆఫ్ హార్వెస్టెడ్ వీట్ 100 స్క్వేర్ మీటర్స్లో రిజల్ట్స్ చూపించారు. ఎలా చూపించారు? సాయిలిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా. ఇది ఒక బయోటెక్నాలజీలో ఒక పార్ట్ అన్నమాట. అంటే డెజర్ట్ శాండ్ని యూజ్ చేసుకొని అగ్రికల్చర్ సపోర్ట్ చేసే సాయిల్ కింద మార్చగలిగే కెపాసిటీని సాయిలిఫికేషన్ అంటారు. ఇక్కడ బయోఫెర్టిలైజర్స్ యూజ్ చేశారు. బయోఫెర్టిలైజర్స్ అంటే ఆబ్వియస్లీ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ సపోర్ట్ అగ్రికల్చర్, ప్లాంట్ గ్రోత్కి సపోర్ట్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ని బయోఫెర్టిలైజర్స్ అని అనవచ్చు మనం. సో దిస్ ఈజ్ హౌ దే అచీవ్డ్. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డెజర్టిఫికేషన్ని, అంటే ఇంక్రీజ్ ఆఫ్ డెజర్ట్ని ఆపాలని. ఎందుకు మనం సస్టైనబుల్ అగ్రికల్చర్ని సపోర్ట్ చేయకూడదు అనేది ఉద్దేశం. సో ఇక్కడ ఓవరాల్గా రీసెర్చర్స్ ఏమంటున్నారంటే అప్లైడ్ సైన్స్ నుంచి సొసైటల్ ఇంపాక్ట్గా మేము చూపించాము అనేది ఈ న్యూస్ ఆర్టికల్. క్వైట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.